సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ వైసీపీ బలహీనపడుతుంది అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఫీల్ అయ్యారేమో అని చెప్పేసి ప్రక్షాళన అనేది ఒకటి చేస్తున్నారు. చాలా మందిని తీసేసి కొత్త వాళ్ళని నియమిస్తున్నారు. అందులో భాగంగానే సజ్జల గారి కుమారుడిని కూడా భార్గవ్ రెడ్డిని తీసేశారు. సోషల్ మీడియా ఇన్ఛార్జిగా కొత్త వారిని నియమించారు. ఇప్పుడు ఈ పార్టీని బలం చేకూర్చడానికి ఆళ్ళ సాయి మోహన్ అనే వ్యక్తిని పార్టీ నిర్మాణక సలహాదారుగా నియమించేస్తారు సార్. మరి ఈయన ప్రాతినిధ్యంలో ఉన్న పార్టీ బలహీనం నుంచి బలపడుతుందని ఆశిస్తున్నారు వైసీపీ వాళ్ళు. మరి పార్టీ గాడిన పడే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ ప్రక్షాళన ఆయనకు వర్కౌట్ అవుతుందా? మీరేం చెప్తారు సార్ దీనిపైన? అంటే ఇతను ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ వ్యక్తి ఏం చేశాడు గతంలో అనేది చూస్తే కన్సల్టెంట్గా పనిచేశాడు ఆయన. ఓకే. పొలిటికల్ కన్సల్టెంట్గా పనిచేసినటువంటి చరిత్ర ఉంది అతనికి. సో పొలిటికల్ కన్సల్టెంట్గా తీసుకొచ్చాడు అతన్ని. గతంలో ఎలాగైతే ఐపాక్ సంస్థను తీసుకొచ్చారో అలాగే ఇది కూడా ఒక కన్సల్టెన్సీ వ్యవహారమే. అతన్ని సలహాదారుగా తీసుకొచ్చారు అని కూడా మాట్లాడుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారులు అవసరమా? గతంలో కూడా ప్రభుత్వ సలహాదారులుగా కొంతమందిని తీసుకొచ్చాడు ఆయన. అందులో ప్రముఖ జర్నలిస్టు రామచంద్రమూర్తి గారు కూడా ఉన్నారు, సంపాదకుడు ఆయన. ఆయన సలహాదారుగా వెళ్ళటానికి ముందు సాక్షి పత్రికకి ఎడిటర్గా ఉన్నారు. ఆ తర్వాత ఆయన సలహాదారుగా వెళ్ళి అక్కడి నుంచి నేను ఏమీ చేయలేకపోతున్నాను, ఇక్కడ నన్ను ఎవరు సలహాలు అడగటం లేదు, నేను చెప్పినా ఎవరు వింటారో తెలియదు, ఒక అగమ్య గోచరంగా ఉంది నా పరిస్థితి అని రిజైన్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి ఈ కండిషన్లో ఆయన సలహాదారులను పెట్టుకుని సలహాలు వింటాడా? విననికి ఆయనకి ఎందుకు పెట్టుకుంటున్నాడు? సలహాదారుల్ని పెట్టుకోవడం కన్నా కూడా, లేదు ఈ కన్సల్టెన్సీ బ్యాచ్ని పెట్టుకోవడం కన్నా కూడా ఆయన నేరుగా జనంతో ఉండి జనం సలహాలు విని, ఎందుకు మీరు నన్ను అంత సీరియస్గా పట్టించుకోలేదు మొన్న ఎన్నికల్లో, నేను చేసిన తప్పేంటి, మీ బిడ్డకి మీరు శిక్ష విధించారు, మీ బిడ్డ అది గుర్తించాడు, మీ బిడ్డని మీరే మార్గదర్శనం చేసి ముందుకు నడిపించండి అని అడిగితే జనమే నడిపిస్తారు ఆయన్ని. ఇలా బయట నుంచి తీసుకొచ్చి పెట్టుకునేటువంటి అడ్వైజర్సు లేకపోతే కన్సల్టెన్సీ బ్యాచ్ వలన ఏమాత్రము ప్రయోజనం ఉండదు జగన్మోహన్ రెడ్డికి అని ఎవరు బయట నుంచి తెలుగుదేశం వాళ్ళు మరొకళ్ళు అంటాం కాదు, ఇంటర్నల్ పార్టీ వాళ్ళే అంటున్నారు. వైసీపీకి చెందినటువంటి మేధావి వర్గం ఒకటి ఉంది. వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడేవాళ్ళు, రాసేవాళ్ళు ఒక బ్యాచ్ ఉంది. వీళ్ళందరూ అడ్వైజర్సే ఆయనకి. అలా వాళ్ళు నడుపుతున్నటువంటి, అంటే వైసీపీని నమ్ముకుని నడుస్తున్నటువంటి కొన్ని వెబ్సైట్లు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వాటి నుంచి ఒక ప్రవచనం మొదలైంది నిన్నటి నుంచే. సలహాదారులు అక్కర్లేదు, మీరు ప్రజల సలహాలు వినండి, ప్రజల నుంచి నేర్చుకోండి, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి నేర్చుకుని పార్టీని పునర్నిర్మాణం మీరే చేసుకోండి. వాళ్ళెవరినో పెట్టి పునర్నిర్మాణానికి సలహాలు ఇవ్వడానికి ఒకళ్ళు, ప్రభుత్వాన్ని నడపడానికి సలహాలు ఒకళ్ళు, ఇవన్నీ ఎందుకు మీకు? మీరు ఎలాగూ వినరు. గతంలో సలహాదారులు మీకు ఏం చెప్పారు? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటే సలహాదారుగా ఎక్కువ కాలం కొనసాగాడు. ఆయన సలహాదారుగా కొనసాగాడా అంటే కాదు, ఆయన ఉత్సవ విగ్రహంగా కొనసాగాడు. ఆయనేమో బయటికి రాడు. జగన్మోహన్ రెడ్డి గారు గుళ్ళో ఉంటాడు ప్యాలెస్లో. ఆయన బయటికి రావటము, వేరే వాళ్ళకు యాక్సెస్ ఇవ్వటము ఆయనకి ఇష్టం లేదు. ఆయన అధికారంలో ఉండగా ఎవరిని కలవలేదు ఆయన. ఎవరన్నా వెళ్ళి దర్శనం కోసం ఎదురు చూసినా అతి కష్టం మీద దర్శనం ఇచ్చేవాడు ఆయన. ఇటువంటి కండిషన్లో బయట మాట్లాడడానికి ఒక ఉత్సవ విగ్రహం ఉండాలి అనే ఉద్దేశంతో ఆ బాధ్యతల్లో పెట్టారు సజ్జలను. అంతవరకే ఆయన సలహాదారు కాదు, ఉత్సవ విగ్రహాన్ని సలహాదారు అనే పదవిలో పెట్టి అక్కడ కూర్చోబెట్టారు. అందుకని ఆయన్ని సకల శాఖ మంత్రి అనేవాళ్ళు. సో ఆయన సలహాలు చెప్పింది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడమంటే అది మాట్లాడేవాడు అంతే, మీడియాని పిలిచి. అంతకు మించి వేరే ఇదేమీ లేదు ఆయనకి, వేరే పనేమీ లేదు అక్కడ. అలాగే సలహాదారుని పెట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి గారు ఏం చెప్పాలో అర్థం కాక, ఎవరికి చెప్పాలో అర్థం కాక, చెప్తే వింటారో వినరో తెలియక కన్ఫ్యూజ్ అయ్యి రిజైన్ చేసి పారిపోయి ఇచ్చాడు ఆయన. దేవులపల్లి అమర్ గారు ఆయన పద్ధతిలో ఆయన కొనసాగాడు. ఇలా ఆయన మొదటి నుంచి వ్యవహరిస్తున్న తీరు అది. కాబట్టి
ఇప్పుడు కొత్తగా ఎవరినో పట్టుకొచ్చి మీరు సలహాదారనో కన్సల్టెన్సీ అనో ఎక్కించకండి ప్రభు అంటున్నారు వాళ్ళు. ఆయన మరి ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాడు. ఇంకొకటి వినిపిస్తున్న మాట ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త కన్సల్టెంట్ ఎవరైతే కొత్తగా వచ్చినటువంటి కన్సల్టెంట్ ఉన్నాడో ఇతనికి భారతీయ జనతా పార్టీ అంటే కేంద్ర ప్రభుత్వంతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన కొంతకాలం అమిత్ షా గ్రూప్లో కూడా పనిచేశాడు అని చెప్తున్నారు. అట్నుంచే సలహా వచ్చిందనే మాట కూడా ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల సలహా మేరకే అతను తీసుకోవడం జరిగింది అని చెప్తున్నారు. బహుశా వాళ్ళు ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఇతని జగన్ దగ్గర ప్లాన్ చేసి ఉండొచ్చు. వాళ్ళ సలహాలు సూచనలు పాటించరు అంటే ప్రమాదం వస్తుందని ఉద్దేశంతో ఆయన ఎలవ్ చేసి ఉండొచ్చు. ఇలా రకరకాల కోణాలు ఉన్నాయి. అతన్ని ఇప్పుడు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం వెనకాల అతనికి ఉద్యోగం ఎందుకు ఇచ్చారు అనేది బయట ప్రపంచం గొడవ. ఇవ్వటానికి ఆయన మీద రకరకాల ప్రెజర్స్ ఉండొచ్చు. ఆ ప్రెజర్స్ వలన ఆయనకు ఒక ఉపాధి కల్పించాడు. అతన్ని వింటాడా వినడా అనేది వేరే గొడవ. ముందైతే వేతనం ఇవ్వాలి, వేతనం ఇవ్వడం అనేది జరగాలి. అతనికి అవసరం, అతని నీడ్ అది. అది కొత్త సలహాదారుకు సంబంధించినటువంటి కథ. జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలో కొత్త సలహాదారుగా వచ్చినటువంటి ఆళ్ల మోహన్ తాలూకా కథ ఇది. సార్, ఒక వైసీపీలోనే ఈ విధంగా ఉంటుంది అంటే సలహాదారుల పరిస్థితి, అన్ని పార్టీల్లో కూడా సలహాదారులకు అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారా, ఇవ్వరా సార్? సలహాదారులు ఉంటారు ప్రతి చోట, వాళ్ళు అడ్వైజర్స్ ఇస్తారు. తెలుగుదేశం పార్టీకి కూడా ఉన్నారు, అడ్వైజర్స్ ఇస్తారు. పట్టించుకుంటే పట్టించుకుంటారు, లేదంటే లేదు. సలహాలు ఇవ్వటం వరకు వాళ్ళ బాధ్యత.